అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. షుగర్ అండ్ థైరాయిడ్ సమస్యలతో విసిగిపోయారా? మందులు వాడుతున్నా సరే ఫలితం రావట్లేదా? అయితే ఈ కాంబినేషన్ మీకోసమేనండి. కేవలం 3 నుంచి 4 నెలల్లోనే మీ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. అలాగే థైరాయిడ్ను కూడా కంట్రోల్ చేసే బెస్ట్ సప్లిమెంట్స్ మన వెస్టేజ్ సప్లిమెంట్స్. అవి ఎలా పనిచేస్తాయి, ఎలా వాడుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఫస్ట్ షుగర్కి వాడుకోవాల్సిన సప్లిమెంట్స్ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్. ఈ ఆయుష్ అంతే గ్లూకో హెల్త్ అనేది ఆయుర్వేద మెడిసిన్. ఇది ప్యాంక్రియాసిస్ను ఉత్తేజితం చేస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది తిన్న తర్వాత మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరక్కోకుండా చూసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. చక్కెర స్థాయిని ఎక్కువ అవ్వకుండా అరికడుతుంది. ఈ క్యాప్సూల్ వచ్చేసి మనకి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి, అంటే ఫుడ్కి ఒక అరగంట ముందు తీసుకోవాలండి. మనం ఏదైనా తినటానికి ముందు ఒక అరగంట ముందు వేసుకోవాలి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. అది మరీ షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. ఉదయం 2, సాయంత్రం 2. అలాగే నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి నీమ్, వేపతో తయారైన నీమ్ క్యాప్సూల్. ఇది ఏం చేస్తుందంటే వేపలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ డయాబెటిక్ గుణాలు చాలా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి షుగర్ లెవెల్స్ని సహజంగా తగ్గించడానికి బెస్ట్గా యూజ్ అవుతుంది. ఈ నీమ్ క్యాప్సూల్ వచ్చేసి ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి. ఒక ½ an hour తర్వాత 2 పూట్ల వాడుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 3 పూట్ల వాడాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీవియా అండి. ఈ స్టీవియా అనేది మనకి స్వీట్కి బదులుగా మనం వాడుకుంటాం. న్యాచురల్ షుగర్ అనమాట. ఇది స్టీవియా అనే మొక్క నుంచి తయారయ్యే తీపి న్యాచురల్ స్వీట్ అనమాట. ఇది సాధారణ చక్కెరతో పోలిస్తే ఇందులో క్యాలరీస్ అనేవి ఉండవు. అలాగే షుగర్ ఉన్నవాళ్ళు స్వీట్స్ లేదా కాఫీ, టీ తాగాలనిపించినప్పుడు ఇది వాడుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచకుండా ఉంటుంది. మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, స్వీట్ అయినా చేసుకోవచ్చు అనమాట దీంతో. అలాగే థైరాయిడ్కి వచ్చేసి గానోడర్మా. దీన్నే కింగ్ ఆఫ్ హెర్బ్ అని కూడా అంటారు. అంటే ఆయుర్వేదాలోని మహారాజు అని అర్థం. ఇది శరీరంలోని కణాలను అంటే సెల్స్ని రీజనరేట్ చేస్తుంది మరియు హార్మోన్స్ సమతుల్యతను కాపాడుతుంది. అలాగే ఈ థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేవి అవుతూ ఉంటాయి. అప్పుడు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. థైరాయిడ్ అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. గానోడర్మా అనేది ఎర్ర పుట్టగొడుగులతో తయారవుతుంది మనకి. ఈ క్యాప్సూల్ కూడా ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్ ఫుడ్ తీసుకున్న ఒక ½ an hour తర్వాత వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్ అండి. ఇది అవిసె గింజల నూనెతో తయారవుతుంది. దీనిలో omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం తక్కువగా ఉంటుంది. మరి ఫ్లాక్స్ ఆయిల్ మెటబాలిజంని పెంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి, హార్మోన్స్ పనితీరుకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా కరిగిస్తుంది. మరి ఈ క్యాప్సూల్ వచ్చేసి ఫుడ్ తీసుకున్న వెంటనే ఉదయం ఒక క్యాప్సూలు, రాత్రిపూట ఒక క్యాప్సూలు, వీలైతే 3 పూట్లైనా వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంబయోటిక్స్. ఈ కాంబయోటిక్స్ సప్లిమెంట్ వచ్చేసి మల్టీవిటమిన్ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి దీనిలో. అలాగే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నప్పుడు శరీరం అంతా కూడా నీరసమైపోతూ ఉంటుందండి. బాగా వీక్గా ఉంటారు. ఆ వీక్నెస్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అరుగుదలను పెంచుతుంది. అలాగే
దీనివల్ల డైజెషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇది రోజుకి ఒక క్యాప్సూల్ తీసుకుంటే సరిపోతుందండి. మరి లేదు కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉంది, అరుగుదల అస్సలు లేదు అనుకున్న వాళ్ళు మాత్రం 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు కాంబయోటిక్స్ అనేది. ఫుడ్ తీసుకున్న తర్వాతే తీసుకోవాలి ఇది కూడా. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి CMD కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ మినరల్ డ్రాప్స్ మన శరీరానికి అవసరమైన 84 రకాల ఖనిజ లవణాలను అందిస్తాయి. అంటే మినరల్స్ని అందిస్తుంది మన బాడీకి. ప్రతిరోజు కూడా మనకి 68 రకాల మినరల్స్ అనేది కావాలి. మరి ఇది మనం 3 టైమ్స్ తీసుకోవటం వల్ల లీటర్కి 7 చుక్కల చొప్పున 3 సార్లు తీసుకోవటం వల్ల 84 రకాల మినరల్స్ మన బాడీకి అందుతాయి. మన బాడీ మినరల్స్ అండ్ విటమిన్స్తోనే హెల్తీగా ఉంటుంది. మరి మనం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం తీసుకుంటున్న వాటర్లో ఎలాంటి మినరల్స్ లేవు, అది అందరికీ తెలిసిందే. మరి ఇది తీసుకోవటం వల్ల మనకి ఆ మినరల్స్ అందటం వల్ల థైరాయిడ్ మరియు షుగర్ ఉన్న వాళ్ళలో కూడా మినరల్ డెఫిషియన్సీ రాకుండా చూసుకుంటుంది. అలాగే మామూలు వాళ్ళైనా సరే కంపల్సరీ ఈ మినరల్ డ్రాప్స్ వాడుకోవటం వల్ల మినరల్ డెఫిషియన్సీని తీసేయచ్చు. అలాగే శరీరాన్ని ఆల్కలైన్గా మారుస్తుంది. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలైన్ నేచర్కి తీసుకెళ్తుంది అనమాట ఈ CMD అనేది. CMD తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎవరికైతే ఉందో అలోవెరా ఆమ్లాతో పాటు CMD మినరల్ డ్రాప్స్ వాడుకుంటే బెస్ట్ అంటే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. పూర్తిగా మన బాడీని టర్న్ చేస్తుంది, ఇది ఆల్కలైన్గా మారుస్తుంది. ఇక నెక్స్ట్ మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి కుకింగ్ ఆయిల్. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా ప్రతి వీడియోలో కుకింగ్ ఆయిల్ గురించి. ఈ కుకింగ్ ఆయిల్ నిజంగా వండర్ అండి. షుగర్ అండ్ థైరాయిడ్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ కుకింగ్ ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం హెల్త్ని బాగు చేసుకోవడానికి మనం వాడే వంట నూనె సరైనది కాకపోతే ఫలితం ఉండదు కదండి. అందుకే ఈ హెల్త్ కాంబినేషన్లో రైస్ బ్రాన్ ఆయిల్ అని వాడటం అనేది ఒక పూర్తి స్థాయి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక మంచి పునాది అని చెప్పుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన సప్లిమెంట్స్, సంపూర్ణ ఆరోగ్యం అనే సూత్రం. ఈ ప్రకారం మన ఆయిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెటబాలిజం అనేది మందగిస్తుంది. ఈ ఆయిల్ తేలిగ్గా అరుగుతుందండి. ఈ ఆయిల్తో మనం ఫుడ్ తయారు చేసుకొని తిన్నప్పుడు అది తేలిగ్గా అరుగుతుంది. అలాగే శరీరానికి అవసరమైన విటమిన్ E మరియు యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యం, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేత సిఫార్సు చేయబడిన హెల్త్ ఆయిల్ అనేది కూడా మనందరికీ తెలిసిందే. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది ఈ ఆయిల్ అనేది. తక్కువ పీల్చుకుంటుందండి. వంటకు కూడా చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది. సాధారణంగా నూనెలతో పోలిస్తే అంటే బయట నూనెలతో పోలిస్తే వంట చేసేటప్పుడు ఆహారం మన నూనెని తక్కువగా పీల్చుకుంటుంది. అలాగే పొగలు, ఆవిర్లు, సెగలు రావటం ఉండదు. ఓవర్ హీట్ అవ్వదు, బ్లాక్గా అవ్వదు, థిక్గా అవ్వదు. అంటే కొంత మరిగిన తర్వాత నలుపు రావటం అలాంటిది ఏమి జరగదు, న్యాచురల్గా ఉంటుంది. అలాగే షుగర్, థైరాయిడ్ ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తినే ఆహారం చాలా ముఖ్యం అన్నమాట. ఎన్ని సప్లిమెంట్స్ వాడినా మనం వాడే వంట నూనె సరైనది కాకపోతే ఫలితం ఉండదు. అలాగే మన వంట నూనె చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఈ 2 ప్రాబ్లమ్స్కి. అందుకే ఈ హెల్త్ కాంబినేషన్లో రైస్ బ్రాన్ ఆయిల్ అనేది వాడటం చాలా చాలా అవసరం. ఇది చాలా తక్కువ ఆయిల్ పడుతుందని మాట్లాడుకున్నాం కదా. ఫుడ్ మనం తయారు చేసుకోవడానికి చాలా తక్కువ ఆయిల్ అయితే సరిపోతుంది. మరి ఈ ఆయిల్ని కంపల్సరీ మనం వాడుకోవాలి ఈ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా. మరి మనం సప్లిమెంట్స్ వాడుకుంటూ డైలీ కూడా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి. మనం రోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ప్రతిరోజు కూడా ఒక 30 మినిట్స్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 30 నిమిషాలు కాస్త వేగంగా నడవండి. ఇది బ్లడ్ షుగర్ని తగ్గించడానికి వాకింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. థైరాయిడ్లో మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే వాకింగ్ చేస్తూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చాలా అవసరం. యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ చాలా అవసరం థైరాయిడ్కి.
అలాగే కొన్ని రకాల ఆసనాలు కూడా ఉన్నాయి. ఆ ఆసనాలు కూడా వేసుకుంటే చాలా మంచిది. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే యోగాసనాలు వేసుకోవచ్చు. అవి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే లైట్గా చిన్నపాటి స్ట్రెంగ్త్ మనం వెయిట్లు లేపటం అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే బాడీ మజిల్ లాస్ అవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ బిల్డ్ అవ్వటానికి చిన్న చిన్న వెయిట్లు లేపటం అనేది వీక్లీ వన్స్ మన ఒక కాన్సెప్ట్ పెట్టుకోవాలి. వీక్లీ వన్స్ అనేది మనం అలా చేస్తూ ఉండాలన్నమాట. చిన్నపాటి వ్యాయామంలాగా వెయిట్లు లేపటం అనేది చిన్న చిన్నవి మనకి తగినట్లే, ఎక్కువ కాదు, మనం చేయగలిగినంత వరకు చేసుకుంటే సరిపోతుంది. అలాగే సైక్లింగ్ కూడా చాలా చాలా మంచిదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసాం కదా, ఆయిల్ బంకుల దగ్గర డబ్బాలు పట్టుకొని నిల్చుంటున్నారు ఎక్కువ, పెట్రోల్ అది దొరక్క. మరి పాత రోజులు వచ్చేస్తాయేమో అనిపిస్తుంది నాకైతే. నిన్న చూసాం మేము పెట్రోల్ బంకుల దగ్గర జనసాంద్రం అంటాం కదా, అలా ఉంది. ఒక ఊరంతా కూడా పెట్రోల్ బంకుల దగ్గరే ఉన్నాయి. మరి నాకైతే నిజంగానే అనిపించింది సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని. మరి సైక్లింగ్ అనేది చాలా చాలా మంచిది, మన హార్ట్కి మంచిది, మన కాల్ మజిల్స్ బిల్డ్ అవుతాయి, అలాగే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నీ మనం పాటించాలి. మరి ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ, ఈ చిన్నపాటి ఎక్సర్సైజులు చేసుకుంటూ మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు ఈ సప్లిమెంట్స్ ఎవరైనా వాడారా? వాడిన వాళ్ళు ఉంటే వాడామని మెసేజ్ బాక్స్లో తెలియచేయండి. లేదా ఈ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే మాకుంది ఎస్ అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ఎక్కువ మందికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నేను ఎప్పుడూ కోరుకునేది అదే. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేమైనా సరే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఫలానా దానికి వీడియో చేయమని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా నేను చేస్తాను. ఎప్పుడూ కూడా మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.